బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలైనటువంటి మంజుల గారు, అలాగే ప్రైవేట్ సంఘ ఉద్యోగ ఉపాధ్యక్షురాలు గారు మంజుల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. తెలంగాణ పండుగలలో దసరా చాలా ప్రాముఖ్యమైనది. పైగా ఎందుకంటే 9 రోజులు మనము బతుకమ్మ సెలబ్రేషన్స్ అని. ఈ బతుకమ్మ పండగకి కవిత గారు ఎందుకు కనిపించలేదు? ఆమె హెల్త్ ఇష్యూ ఉన్నది కదమ్మా. 6 నెలలు లోపల ఉండేసి వచ్చింది. ఆమె హెల్త్ ఇష్యూ ఉన్నది కాబట్టి ఆమె బయటికి రాలేదు. హెల్త్ ఇష్యూ ఉండి కూడా బతుకమ్మ వచ్చి ఆడితే ఏం మాట నాయన, తన పర్సనల్ లైఫ్ కూడా ఏమన్నా ఉంటుంది కదా. మన ఇంట్లో మనకు సరిదో దగ్గో జ్వరమో వస్తేనే వారం రోజులు. నా అట్లాంటి ఆమెకి దసరా అయిన తర్వాత నేనే ఒక 10 రోజులు వండుకున్నాం. అట్లా అని చెప్పేసి ఇక మాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటాయి కదా. ఒక లీడర్ అన్నప్పుడు 24 గంటలు బయటనే ఉండాలంటే కాదు కదా. తన 6 నెలలు జైల్లో ఉండేసి వచ్చింది. 6 నెలలు వేరే వెదర్, ఢిల్లీ వెదర్ ఎట్లా ఉంటుంది, మన హైదరాబాద్ వెదర్కు చాలా లేడీస్ ప్రాబ్లం అయింది కాబట్టి ఆమె బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా బయటికి రాలేదు. ఖచ్చితంగా మళ్ళీ ఆమె ఉద్యమకారులు ఉద్యమాలలో తిరిగిన ఆమె ఖచ్చితంగా మళ్ళీ బయటకు వస్తుంది. అదే రేంజ్లో మళ్ళీ అదే దాంట్లో మళ్ళీ బయటకు వస్తుంది. అంటే కవితకు ఖచ్చితంగా బయటకు వచ్చి మీడియా సమావేశంలో కానీ ప్రతి దాంట్లో కానీ పార్టిసిపేషన్ ఉంది. మా మహిళలకు ఆమెనే సపోర్ట్. ఈ రోజు రోల్ మోడల్ లో ఉన్నదంటే కవితక్కనే మా మహిళలకు. ఆమె ఒక శక్తి రూపంలో వచ్చింది కాబట్టి మేము ఇంతమంది మీ తెలంగాణలో. ఈరోజు కాంగ్రెస్ లో ఎంతమంది మహిళలు ఉన్నారు, బీజేపీలో ఎంతమంది ఉన్నారు, ఈరోజు బీఆర్ఎస్ లో ఎంతమంది ఉన్నారో చూడండి మీరే. ఈ రోజు మా కవితక్క మాకు ఒక రోల్ మోడల్. ఆమె నుంచి మేము బయటకు వచ్చినాం. నేను ఉండేది ఒక ఓల్డ్ సిటీ, మీకు ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పిన. చాలా పక్క మా దగ్గర ఏమంటారు పరదా అంటారు. మేము బయటికి వెళ్ళము, అసలు బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. మా పెద్ద బాబు పుట్టే వరకు కూడా మేము బయటికి వెళ్ళకపోతుంటే, అట్లాంటిది ఈరోజు నేను వచ్చి ఈరోజు మాట్లాడుతున్నా అంటే మా బాపు కేసీఆర్ ధైర్యం. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత మేము గల్లా ఎగరేసి నేను ఈరోజు తెలంగాణ బిడ్డనని చెప్పుకుంటున్నా ఈరోజు. అందుకే నాకు ఏ పదవి వద్దు అమ్మ అని చెప్పేసి మీరు అన్న తర్వాత కూడా అదే చెప్పిన. నాకు తెలంగాణ తీసుకొచ్చిండు, సచ్చే వరకు మేము తెలంగాణ కోసం పనిచేస్తాం, నేను నా పిల్లలు. చెప్పిన మీకు కవితక్క గారి విషయంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితక్క పాత్ర ఉంది అని చెప్పేసి కూడా ఆమెను అరెస్ట్ చేయడము, తర్వాత 6 నెలలు జైల్లో ఉంచడం అనేది జరిగింది. నిజంగా ఒక మహిళ అయ్యి ఉండి ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో ఎందుకు అలా చేశారంటారు? ఇప్పుడు మీరు అన్న దానికి నేను చెప్తున్నామ్మా. ఇప్పుడు నేనే ఇక్కడ కూర్చున్నా, నేనే కూర్చున్నా, నాకు ఒక బాటిల్ పెట్టి నా బ్యాగ్లో పెట్టి నన్ను తీసుకుపోయి లిక్కర్ స్కామో ఏ స్కామో ఏదో డ్రగ్సో పిక్సో అని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తారు. అది రుజువు చేసిండ్రా? కవితక్కని తీసుకొని పోయినరు, తప్పు కాదు. ఎన్నో ఆమె ఒక సీఎం బిడ్డ, ఒక ఉద్యమకారుని బిడ్డ. ఆమె కూడా ఒక ఉద్యమకారాలు. ఆమె తెలంగాణ తీసుకొచ్చిన చరిత్ర సృష్టించిండు బాపు కేసీఆర్. కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళని ఒకటి టార్గెట్ చేస్తున్నారు. ఆమెను ఏదో ఆయన లొంగ తీయడానికి ఆమెను అరెస్ట్ చేసిండ్రు. ఆమె మీద అనవసరమైన కేసు పెట్టిండ్రు. లిక్కర్ స్కామ్ అన్నది మళ్ళీ ఏదైనా ప్రూఫ్ అయిందా? 6 నెలలు లోపల పెట్టుకున్నావు, ఏదైనా ప్రూఫ్ అయిందా? ఆమెకు మళ్ళీ ఖచ్చితంగా బెయిల్ వచ్చింది, కోర్టుల కేసు కోర్టు. ఎంతమంది అంటే ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టిండ్రు. అమిత్ షా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదమ్మా, అమిత్ షా కూడా తడిపార్ అయినాకనే వచ్చింది కదా. ఈరోజు మన అమిత్ షా ఆయన చరిత్ర తెలియదా మీకు? ఈరోజు ఇంకా అదానీ అంబానీలను ఎందుకో కొన్ని లక్షల కోట్లు చేస్తున్నారు. ఈమెను ఎట్లనో ఒక దాంట్లో పసంచారు. అట్లాంటి వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేడు? ఈ రోజు ఏం లేదమ్మా. ఇప్పుడు నా అట్లాంటి ఆమెను కూడా కొంచెం హైలైట్ అయిందంటే ఎట్లనైనా పసాస్తామంటారు. ఎవడు నమ్ముతలేడు. అది ప్రూఫ్ అయిందా? ప్రూఫ్ అయ్యి న్యాయస్థానం నుంచి వచ్చిందంటే అప్పుడు నేను అంటాను. అంటే ముఖ్యమంత్రి బిడ్డ కేసీఆర్ని లొంగ తీసుకోకుండా కవితక్కను టార్గెట్ చేసిండ్రు అంతే. అదొక లాజిక్. అదే చాలా చిన్న టాపిక్ ఇది. యూత్కి కూడా తెలుసు, మహిళలకు కూడా తెలుసు, అందరికి తెలుసు. మళ్ళీ 6 నెలల నుంచి ప్రూఫ్ చేయండి ఎందుకు ఉంచిండ్రు అలా. ఆమె హెల్త్ ఎంత పాడైపోయింది. ఇప్పుడు ఒక లేడీ, ఆమె మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. ఆమె నువ్వు కావాలనే ఆమెను అన్ని రోజులు ఉంచిండ్రు. కావాలని నుంచి ఆమె హెల్త్ పాడైంది ఇప్పుడు ఈరోజు. అందుకే బయటికి ఆమె హెల్త్ ప్రాబ్లం చూసుకోవాలి కదా. ఎందుకు వెళ్తలేదు అంటే పొద్దుందాకా వెళ్ళడానికి ఏమైనా అదే? మంచిగా ఉన్నప్పుడు వెళ్ళిండ్రు, పని చేసిండ్రు. ఈరోజు ఆమె హెల్త్ ఆమె చూసుకోకపోతే ఎంత కష్టం. ఆమె పిల్లలను, ఆమె భర్తను, ఆమె ఫ్యామిలీలో
ఎంత డిస్టర్బ్ చేసిండ్రు. అది మంచిది కాదు, అది ఎప్పటికైనా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో విషయం, మీరు ప్రైవేట్ సంఘానికి ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. అయితే విద్యార్థుల విషయంలో కూడా కేసీఆర్ గారు 100% న్యాయం చేయలేకపోయినరు. అందుకే యూనివర్సిటీ నుంచి కూడా కానీ ప్రతి దాంట్లో నుంచి కూడా కానీ కేసీఆర్ గారిని ఓటమి పాలు చేయడానికి మెయిన్గా విద్యార్థులు కూడా ఒక రకంగా కారణం అని చెప్పేసి కూడా ఉన్నారు. అయితే మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో జీవో 29 రిలీజ్ చేశారు. కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 55 జీవోను పాస్ చేశారు. అసలు ఏంటి అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలకు యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఒకటి చెప్తున్నా నేను. అవును. నా అంటే దీని ద్వారా అసలు ఏందంటే వాళ్ళకు మళ్ళీ చదువుకుంటున్నారు, తెలివి తీసుకుపోయి ఎక్కడ పెడుతున్నారో అర్థమైతలేదు. ఒక రాజకీయ నాయకుడు ఏది చెప్తే అది నమ్మేంత దిగజారిపోయిన పరిస్థితి ఈరోజు యూత్ది ఉన్నది. అవును. యూత్ది దిగజారిపోయి 10 సంవత్సరాలు ప్రతి ఒక్కటి పైకి ప్రతి ఒక్కటి చెయ్యాలంటే మనిషే, మనం కూడా మనుషులమే, దేవుళ్ళం కాదు కదా. జాదు మంతర్లు చేసేస్తే కేసీఆర్ ఏం చేయలేడు కదా. ప్రతిదానికి ఒక పని ఉంటుంది, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి ఉంటుంది. ప్రతిదీ ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ప్రగతి లేదనేవాడు ఈరోజు యూత్ గురించి మాట్లాడుతున్నాడు. మీకు యూత్లో మీకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని స్కాలర్షిప్లు ఇవ్వలేదు, ఎంతమంది బయటకి నుంచి వచ్చి చదువుకుంటలేరు. ప్రతిదీ రావాలంటే కాదు కదా, టైం పడుతుంది కదా. వాళ్ళన్నీ రెడీ చేసి ఇప్పుడు ఈరోజు గ్రూప్ 4 ఇస్తున్నారు. ఎక్కడికి నుంచి వస్తాయి? మీకు రిటైర్డ్ అయిపోయిన తర్వాత దానికి టైం బట్టి బాపు కేటీఆర్ కూడా మాట్లాడాడు యూత్తో. వాళ్ళ తెలివి ఎక్కడ పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళది ఇప్పుడు ఈ గవర్నమెంట్లు ఇప్పుడు మళ్ళీ బాపు కేసీఆర్ వచ్చినట్టే వాళ్ళకందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే, వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తాం. దానికి ఏజ్ కూడా మళ్ళీ ఎక్కువ చేసిండ్రు. 10 సంవత్సరాల నుంచి వెళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి కేటీఆర్ గారు కేవలము ఎలక్షన్ ముందు రోజు 3 రోజుల ముందు వెళ్ళి విద్యార్థులతో డిస్కషన్ చేయడం. అంటే 10 సంవత్సరాలు ఎందుకు వెళ్ళలేదు? అంటే ఓట్ల ఆశపడి వెళ్ళారా అంటారు? ఓట్ల గురించి కాదమ్మా, వాళ్ళకి సంజాయించడానికి పోయింది. ఈ రోజు నీకు అంటే పిల్లలు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ధర్నాలు కూడా చేశారు విద్యార్థులు. మరి ఆ టైంలో వెళ్ళని కేటీఆర్ గారు ఆ సమయంలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరి ఆ సమయంలో ఆయన ఒక మంత్రి ఉండే, ప్రగతి పదంలో పోతున్నది. ఎక్కడి నుంచి బయటికి నుంచి తీసుకొచ్చే వాళ్ళ కంపెనీలు తీసుకొస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా పని లేని పనికి మాలినోడు కాదు కదా కేటీఆర్ పనికి మాలినోడు అయిన ఉంటే ఈరోజు ఇంతగానం తెలంగాణ అభివృద్ధి కాకపోతుండే. హైదరాబాద్, నేను చెప్పేది అదే చెప్తున్నా. కొత్త రాష్ట్రము 10 సంవత్సరాల పిల్లగానికి 50 ఏళ్ళలోనికి ఫరక్ ఉంటుంది. 50 సంవత్సరాలు అంటే ఆయనకి పిల్లలు పుడతారు, వాని పిల్లలకు పెళ్లి చేసే టైం ఉంటుంది. ఇది 10 సంవత్సరాలది కదా. 10 సంవత్సరాలలో వాళ్ళు ఎక్కడాని చూస్తారు? ఇప్పుడు ప్రతి దాంట్లో నీకు ప్రగతి ఉన్నది ఈరోజు తెలంగాణ. ఆ రోజు ఎట్లుండే? ఆ రోజు ఇంత లాజిక్ ఆలోచించకపోతే తెలంగాణలో తెలివి మంతులు ఉన్నారని అయితే నేను అనుకుంటున్నా. 99% తెలంగాణ కొత్త రాష్ట్రంలో కరెంటు 24 గంటలు వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, వాటర్ వస్తుంది, కాళేశ్వరం ఎన్ని ప్రాజెక్టులు కట్టలేదు, ఎన్ని నదులను క్లీన్ చేయించిండు, కొన్ని వేల నదులను క్లీన్ చేయించిండు. మేము ఎందుకంటే ప్రతి ఒక్కటి చూడాలి. యూత్ అనేవాళ్ళు ప్రతి ఒక్కటి చూసి మనకేం అవసరం ఉంది, మనకెప్పుడు ఇస్తారు, ఆ టైంలో ఇస్తామని చెప్పడానికే పోయిండు. ప్రగతి పనులం ఒక్కటే చూసిండ్రు వాళ్ళు. నేను అదే చెప్తున్నా, ప్రగతి అనేది తీసుకొని పోయింది కాబట్టి ఈరోజు తెలంగాణ నంబర్ 1 ఉన్నది, ప్రపంచంలో కూడా ఉన్నది, ఇండియా లెవెల్లో కూడా ఉన్నది. నియామకాల కోసం టైం ఇవ్వాలి కదా, టైం కావాలి కదా. ఇప్పుడు మేము 50 సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? బీజేపీ వాళ్ళు బీజేపీ ప్రాంతాలలో ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? అదెందుకు అడుగుతలేరు? ఒట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండనే ఇంత టార్గెట్ చేస్తుర్రా? అంటే పని చేసినోనే అని అంటారు కదా, శిల్పి చెక్కి ఒక విగ్రహం అయినట్టు దానికి రూపం రావాలంటే టైం పడుతుంది కదమ్మా. ఒక 10 సంవత్సరాలు ఇవన్నీ అవుతున్నాయి అంటే ఒక దాంట్లో తప్పు ఉంటుంది. తప్పు లేదనేది ఏం లేదు. బాపు కేసీఆర్ దేవుడైతే కాదు కదా, మొండి మనిషి సావు బతుకులో పోయి తెలంగాణ తీసుకొని వచ్చిండు. మనకు అన్నం, బియ్యము, అసలు మనం పండించిన పంట ఏ రేంజ్లో పెరిగింది మనది. ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎంతున్నది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంత అయింది? ముందు కాంగ్రెస్ లేనప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలు, గత సంవత్సరం ఎంత ఉండలేదు, పంట ఎంత ఉన్నది, ఈ రోజు ఎంత ఉన్నదో మీరు చూడండి. జీవో కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జీవో 55ను పెట్టారు.
ఆ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీవో 29 పెట్టారు. అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే కేసీఆర్ గారు కూడా అలాగే అక్కడ న్యాయం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా న్యాయం చేయట్లేదు అని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళన మళ్ళీ చెందుతున్నారు. విద్యార్థులు నమ్మారు కదా. రేవంత్ రెడ్డి ఒకటి చెప్పిండు మీకు, పాత వీడియోలలో చూడండి. అవును. కేసీఆర్ది మీరు నమ్మలేదు, రేవంత్ రెడ్డిని నమ్మిండ్రు. రేవంత్ రెడ్డి ఒకటి చెప్పిండు, నేను మోసం చేసినా ప్రజలు వచ్చిందంటే నేను ఖచ్చితంగా మళ్ళీ మోసం చేస్తా అని చెప్పిండు. ప్రజలది తప్పు అని అంటలేను, విద్యార్థులది కూడా తప్పున్నది. ఇలా రేవంత్ రెడ్డి నమ్మి వచ్చిండు కదా, మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు మళ్ళీ ఈరోజు వినాలి కదా విద్యార్థులు కూడా. జీవో 29 విషయంలో ప్రతి ఒక్కరికి అంటే బీసీ ఎస్టీ ఎస్సీలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ గారు, గౌరవ్ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, తర్వాత ఇంకా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ వీళ్ళు కూడా అంటున్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాన్ని చేయలేకపోతుండ్రు? చెయ్యలేడు రేవంత్ రెడ్డి, ఏ పని చేయలేడు, ఏ పని చేయలేడు. ఒట్టిగా గుంపు మేసి సంచులు నింపుకోనికి వచ్చిండు. అది దేని మీద టార్గెట్ పెట్టిండా? ఈ రోజు వరకు 9 నెలల్లో ఏదన్నా ఒక టాపిక్, ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పింది చేసిండా? అదొక్కటి. ఇది 29 జియో గురించి పక్కన పెట్టేసి వేరే ఏం చేసిండు చెప్పండి? ఏది చేసిండని చెప్పేసి 29 దాంట్లోకి వస్తాడు ఆయన? ఇప్పుడు బాపు కేసీఆర్ అంటే ఇవన్నీ చేసిండు, ఇలా పోయిండని అంటున్నాం మేము. మళ్ళీ ఈయన ఏం చేసిండు? 9 నెలల ఇట్లా రాగానే ఎల్బీ స్టేడియంలో 9వ తారీఖు నేను ఇవ్విస్తా అవ్విస్తా, ఎక్కడ పోయినాయి అవన్నీ? ఎక్కడ పోయింది? 9వ తారీఖు అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, 200 అయిపోయింది, 300 రోజులు కూడా అయిపోయినాయి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అంతే ఇక అంటారు కదా, వసుదేవుడు అంతటాడు గాడిదికాలు పట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు వసుదేవుడు అంతటి గాడిదైపోయిండు, మేము వసుదేవుడు. పబ్లిక్ ఏం చేయలేము. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఇందాక నీళ్ళ విషయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా కుంభకోణాలు ఎన్నో జరిగినాయి. లక్షల కోట్లను కూడా కేసీఆర్ గారు సంచులలో నింపుకొనే ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఆరోపిస్తున్నారా? నిజం ఎట్లా అంటారమ్మా? మీరు కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. కాళేశ్వరం గురించి తెలుసుకోవాలంటే రేవంత్ రెడ్డి 7 జన్మలు ఎత్తాలి. కాళేశ్వరం గురించి మాట్లాడే అధికారం రేవంత్ రెడ్డికి లేదు, దాన్ని తెలుసుకునే అంత తెలివి కూడా లేదు. వాడు గుంపు మేస్త్రి. వాడు కాళేశ్వరం గురించి మాట్లాడినాడు, దాని మీదే వాడు గెలిచిండు. మొన్న వరదలు వచ్చినాయి, ఎవరు కాపాడినరు? ఎక్కడికించి కాపాడినాం? లేకుంటే కొట్టుకపోతుండే, మొత్తం తెలంగాణ కొట్టుకపోతుండే. కాళేశ్వరం ఉన్నది కాబట్టి కాళేశ్వరం నుంచి ఎన్ని నదులల్లో ఎంతమందికి ఇప్పుడు ఈరోజు పంటలకు పొలాలకు ఎందుకు వదిలిపెట్టలేదు? మళ్ళీ మేమందరం దిగిన తర్వాతనే కదా కాళేశ్వరం అన్నీ ఓపెన్ చేసిండు. ఎందుకు చేయలేదు? కాళేశ్వరం మాట్లాడే అధికారం లేదు. లక్షల కోట్లు వానికి నోటికి వచ్చినట్టు మేము కూడా 1000 కోట్లు ఇప్పుడు 90 లక్షలు ఎందుకు అప్పు చేసినాం? దేని గురించి చేస్తున్నాం అప్పులు? ఏమనంటే కేసీఆర్ చేసిన దానికి కేసీఆర్ ప్రగతి పదంకు కూడా తీసుకుపోయిండు. ఈరోజు నంబర్ 1 సంపాదిస్తున్న తెలంగాణ. ఎక్కడ పోయింది? నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ మన్నుబడేట్టు అయిపోయింది. ఎకనామిక్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కడ పోయిందమ్మా? తెలంగాణ ఆంధ్రాని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మొత్తం భూముల రేట్లు మొత్తం పారేసి ఇప్పుడు ఆంధ్రాకు అమరావతికి పంపిస్తున్నాడు. ఈరోజు ఆంధ్ర వాళ్ళు అన్నా కానీ ఎవరైనా కానీ ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అంటే రేవంత్ రెడ్డి గారికి ఆంధ్ర వాళ్ళతో ఇంకా టైఅప్ అయి ఉన్నాడు. మొత్తం ఆయన గురువు అయిన శిష్యుడు ఇక్కడ వారేసి అక్కడ పంపిస్తున్నాడు. ఇక్కడ పడిపోయిందంటే భూమి రేటు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడే అన్నాడు, ఒకప్పుడు 1 ఎకరం నుంచి ఇక్కడ అమ్ముతే తెలంగాణలో 1 ఎకరం అమ్ముతే ఎన్ని వందల కోట్లు వస్తున్నాయి. అక్కడ ఏమొస్తాయి? అక్కడ 1 ఎకరం కొనుక్కుంటే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి అమ్మా. అసలు చంద్రబాబు నాయుడు అన్నాడు, ఈయన పేరేమో మోదీ అన్నారు, ఎంతమంది అనలేదు. దీని భూమి రేటు పెంచింది ఎక్కడ? ఇప్పుడు తెలంగాణ వచ్చి 9 నెలల్లో మొత్తం భూముల రేట్లు పడిపోయినాయి. ఏ కంపెనీ వచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ తమ్మునికే ఇచ్చుకోండు కంపెనీలు, వాళ్ళ తమ్మునికే ఇచ్చుకున్నాడు. ఎక్కడ పోయింది? చైనాకు పోయిండ్రు, ఇక్కడ పోయిండ్రు. కాలు 10, 20 సార్లు 30 సార్లు కాలు ఢిల్లీకే పోయిండు. ఇంతమంది మంత్రులు మొన్న చైనాకు పోయిండు, 8,000 కోట్లు ఖర్చు. ఆ లెక్కన చూసుకున్నట్టయితే కేటీఆర్ కానీ తర్వాత సొంత ఫ్లైట్లను తీసుకొని కూడా కేటీఆర్ కానీ ఆ మధ్య కాలంలో మంత్రులు కానీ పోయిన సందర్భాలు కూడా చూసిండ్రు కదా. మళ్ళీ ఆ 10 సంవత్సరాలలో మళ్ళీ తెలంగాణలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమంది ఎంత సంపాదించారు అది కూడా చూడండి. మళ్ళీ వీళ్ళు ఏం వస్తాయి నాకు పీకనికనే పోయినరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న పోతున్నాడు వస్తున్నాడు, ఏం బీకిండి, ఏం తెచ్చిండు, ఏ కంపెనీ తెచ్చిండు, కంపెనీస్ తీసుకొచ్చిన ఏవి తెచ్చిండు, ఎవడు పోయిండు, ఏ కంపెనీ వచ్చింది? చెప్పుడు మాటలు కాదు. మా కంపెనీలలో వాళ్ళ కంపెనీలు ఇప్పుడు ఎక్కడ? రేవంత్ రెడ్డి కంపెనీ అని చూపిమని చెప్పండి. ఇప్పుడున్న హైదరాబాద్ లో ఎన్ని కంపెనీలు తెచ్చినావు, ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టింది, ఎవరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా చూపి. శ్వేతపత్రమా ఏ పత్రమా అంటుంటాడు కదా వాడు, ఆ పత్రాలు తీయమని చెప్పు. ఇప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలు కేటీఆర్ ఎన్ని కంపెనీలు? ఉన్న కంపెనీలు పోతున్నాయి. ఉన్న కంపెనీ చెన్నైకి పోయింది, మొన్న 2 కంపెనీలు పోయినాయి.
మళ్ళీ వీళ్ళేం చేసిండ్రు? ఇవన్నీ బ్రిడ్జిలు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ ఎట్లా కట్టిండ్రు, తెలంగాణ ఎంత ఒకప్పుడు తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది చూపిండ్రు. 10 సంవత్సరాల కింద ఫోటోలు తీయండ్రి, ఇప్పుడున్న ఫోటోలు తీయండ్రి. 9 నెలల ముందువి రేవంత్ రెడ్డి గారు ఏం కట్టిండు చూపిమని చెప్పండి. ఏం కట్టిండు, ఏం చూపించిండు, ఏం కట్టిండు, అసలు ఏ బిల్డింగ్ కట్టిండు? ఉన్న బాపు కేసీఆర్ డబల్ బెడ్రూమ్లలోనే మళ్ళీ హైడ్రా చేసి అలా దింపుతున్నాడు. ఒక 2 రూమ్ల రూమ్ కూడా కట్టలేదు రేవంత్ రెడ్డి. ఉన్నాయి మావే మేం చేసినాయి అన్నీ పోయి ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. ఇనాగ్రేషన్ మేం చేసినాయే కదా అన్నీ, ఇప్పుడు చేసేటివన్నీ మేం చేసిన ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. తన ఏం కట్టిండు, తను ఏం చేసిండు, తన ఎవరికి ప్రజలకు ఏమి ఇచ్చిండు, ప్రజలకు ఏం చేస్తున్నాడు, తను ఎంత సంపాదించిండు, అది కూడా చూపిమని. ఇందాక మాట్లాడారు మొన్న వరదల విషయంలో తీసుకున్నట్టయితే, మరి వరదల విషయంలో తీసుకున్నప్పుడు కూడా కేటీఆర్ గారు అసలు ఎందుకు స్పందించలేదు? పోయి విదేశాలలో కూడా ఆయన ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. మరి అది నిజమే అంటారా? ఇప్పుడు కేటీఆర్ గారికి ఒక కొడుకున్నాడు. అవును. ఈయనక కొడుకు లేడు, ఏం లేదు, వంశం కూడా లేదు దీనికి. వాళ్ళ కొడుకును కూడా చూసుకోవాలి కదా, అక్కడ ఉన్నాడు ఆయన. ఆ బాబుకి ఎగ్జామ్స్ ఉండి వాడిని చూసుకోవాలన్నా కరెక్ట్. వరదల సమయంలోనే ఎందుకు? వరదల సమయం కన్నా ముందు పోయిండమ్మా. డేట్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ కాకముందు కేటీఆర్ పోయిండు. ప్రజల పక్షాన తిరిగే కేటీఆర్ గారు ఎందుకు రాలేకపోయారు మరి వరదల విషయంలో? నా మాట వినండి అమ్మా, ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి చేస్తాడు. ఇప్పుడు ఈడేం బీక్తాడో అని చూసిండు. ఇప్పుడు మా ప్రభుత్వమా? మా ప్రభుత్వం బాధ్యత లేదా అంటే నువ్వు పీకడానికి వచ్చినవా? కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు అప్పుడు? వరదలు వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు కదా, వెళ్ళి ఖమ్మం ఏం చేసిండ్రు? మా తర్వాత పోయిండ్రు. 10 రోజుల తర్వాత మేం పోయినాము. ఫస్ట్ ఖమ్మంకు మేం పోయినాము. చెప్పుతోని కొడతారు. ఖమ్మం ప్రజల ముంగడ మాట్లాడమని చెప్పండి. ఒక ఆమె అన్నది కదా, మాకు అసలు నియ్యట్లేదు కాబట్టి దేవుడు ఈ రోజు ఇట్లా 10 రోజుల ముందు తర్వాత వచ్చిర్రు వీళ్ళు. దానికన్నా ముందు మేం పోయినాము. మేం పోయి అక్కడ రవిచంద్ర అన్న వచ్చిండు. రవిచంద్ర అన్న ఖమ్మంలో ఎంతమంది అక్కడ పోలేదు. హరీష్ అన్న పోయిండు. ఇంకెంతమంది పోయినరు? నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు అక్కడ అందరూ ఇంతమంది పోయిన తర్వాత వీళ్ళందరూ పోయి మేము ఫస్ట్ సహాయం చేసినాం. కేసీఆర్ సార్ పంపించిండు అక్కడ కిట్లు. కేసీఆర్ సార్ పంపించిండు. ఖమ్మంలో పోయింది మన సబితక్క కూడా పోయింది. ఒక మహిళగా కొన్ని వేల కిట్లు తీసుకుపోయి పంచిండ్రు. మేము పోయిన తర్వాత సిగ్గొచ్చి వీళ్ళు వచ్చిండ్రు. ఖమ్మం ప్రజలు ఆర్థిక సహాయం కూడా అందించారు. 16,500 కూడా ఆర్థిక సాయం 16,500 ఆర్థిక సాయం కాంగ్రెస్ వాళ్ళు ఏం అందియలేదు. మన బాపు కేసీఆర్ 10 వేలు అక్కడ మళ్ళీ పంపించిండు. గత ప్రభుత్వం మేమున్నప్పుడు కూడా పంపించినాము. మాకు అంటారు కదా, మాకు నియ్యత లేదు కాబట్టి మేము మళ్ళీ ఈరోజు మళ్ళీ మా బాపు కేసీఆర్ పంపించిండని ఒక మేడం, ఒక మహిళ ఏడ్చుకుంటాం మాట్లాడింది ఆమె. మీరు వినండి, మీరు చూడండి, ప్రజలకు అందరికీ అర్థమైపోయిందమ్మా. వీళ్ళకి చెప్పి వీళ్ళకి అంటారు కదా, వీళ్ళకు ఎంత గాడిదని తెచ్చి ఎంత చేసినా కానీ అది ఏనుగుతోలు తెచ్చి అది చేసినట్టు వీళ్ళది అందే బతుకున్నది. ఒర్రుడు ఇప్పుడు ఎంత ఒర్లినా కానీ వేస్ట్ అని అర్థమైపోయింది రేవంత్ రెడ్డికి. ప్రజలకు నిజస్వరూపం తెలిసిపోయింది. అంటారు కదా, పులి చర్మం వేసుకున్నాడు గాడిది దాని మీద. పులి చర్మం పోయింది, గాడిది బయట రూపం పడ్డది. అంతే. ఇక గాడిదని ఏం చేసుకుంటాం? వసుదేవుడు అని చెప్పిన కదా ఇంతకుముందు, వసుదేవుడు అంతటోడు. ఇన్ని జరుగుతున్నా అంటే ఇన్ని ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారు ముందుండి తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద దిక్కుగా ఉండే 10 సంవత్సరాల పాలనలో మరి ఎందుకు ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి వచ్చి మాట్లాడలేకపోతున్నారు? కేసీఆర్ గారు మీకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, 10 సంవత్సరాలలో కూడా కేసీఆర్ ఎప్పుడు రావాలనో అప్పుడే వచ్చిండు. ఈ రోజు కూడా కేసీఆర్ ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తాడు. కేసీఆర్ రాకున్నా కానీ కేసీఆర్ ఆనవాళ్ళు తూడ్చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు దానికి 10 కేసీఆర్ని గుర్తు చేస్తున్నారు ప్రజలు. కేసీఆర్ రావాల్సిన పని లేదు. దేవుడు మనకు కనిపించాడు, గాలిలో ఉండడు. మనకు గాలిలో దేవుడు కనిపిస్తాడా? గాలి అయితే మనం పీల్చుకుంటున్నాం. కేసీఆర్ కూడా అంతే. తెలంగాణ తీసుకొచ్చిన బాపు, ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆ 10 సంవత్సరాలు కూడా ఆయన ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చిండు. ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంట్లో నేను చెప్తున్నా, ప్రతి ఊర్లలో నేను చూసింది కేసీఆర్ బాపు ఫోటో ఉంటుండే. వాళ్ళ ఇంట్లో దేవుళ్ళలాగా పూజిస్తారు. ఈరోజు మా హైదరాబాద్లో కూడా ఒక్క సీట్ లేకుండా మాకు బీఆర్ఎస్ గెలిచింది. ఈరోజు కేసీఆర్ ప్రతి ఒక్క దగ్గర రావాల్సిన పని ఏముందమ్మా? మాకు ఆయన అందించే పథకాలు తీసుకొని కేసీఆర్ని మేము గుర్తు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి మా బాధలు తెలుసు కేసీఆర్కు. ప్రజల బాధలు తెలిసి ప్రతి ఒక్కటి అయినా మాకు అందించిండు. సిటీలో అంటే ఇందాక మీరు అన్నారు సిటీలో బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు? ఎందుకు పుచ్చుకున్నారంటే వాడు మళ్ళీ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి కదా. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి. ఇట్లనే జైళ్ళలో పోయి తీసుకుపోయి వేస్తాడు వీడు. ఎట్లా ఇగో చూడమ్మా, ఇది లాజిక్ మనం చెప్పుకోవాల్సిన పని లేదు. జనాలకు అర్థమైపోయింది. పోకపోతే వారిని లోపడేస్తారు,
వాని ఆస్తులు ఇస్తాడు, వాని ఎకనామిక్ అంటాడు, వాడు అది అంటాడు ఇది అంటే అవన్నీ తప్పించుకోవడానికి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ మా దాంట్లోకి వచ్చేస్తారు. అంటే మీరు అప్పుడు ఆహ్వానిస్తారు కదా? కంపల్సరీ అది ఇక వాంది వాడు కాపాడుకోవడానికి మేము. కానీ మేము ఇట్లా 10 సంవత్సరాలు మేము సతాయించినుంటే ఏ కాంగ్రెస్ రాకపోతుండే, ఏ బీజేపీ రాకపోతుండే. ఇదే అంటారు కదా అరాచకం, ఒక రాక్షస పాలనగిన మేము కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలను కేవలం తన సీట్లు పెంచుకోవడానికి మాత్రమే లాక్కున్నారని చెప్పి. లాక్కోలేదు, వాళ్ళంతలో వాళ్ళే వచ్చింది కాబట్టే మేము అది చేయలేదు. ఈ రోజు కూడా బాపు కేసీఆర్కు మళ్ళా మా దగ్గరికి రావడానికి రెడీ ఉన్నారు కాంగ్రెస్లో నుంచి. మరి ఇంకా ఇప్పుడు పరిపాలన తీరు మాట్లాడుకున్నట్టయితే ఫ్రీ బస్ అని చెప్పేసి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అని చెప్పేసి కూడా. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే అల్లం ఎల్లిగడ్డ తీసుకోరు, జుట్లు కొట్టుకోరు, పిల్లలకు అన్నం తినిపించేది ఇవన్నీ మేము చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా, బీజేపీ వాళ్ళు చేస్తున్నారా? వీడియోలో అయితే మేము చెయ్యం కదా. కేసీఆర్ రేవంత్ రెడ్డి పంపించినట్టు మాకేం పైసలు పంపిస్తలేడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ మహిళలు ఎట్లా కొట్టుకుంటున్నారమ్మా? కండక్టర్లను వాళ్ళని వాళ్ళ డ్రైవర్లను అడగండి, వాళ్ళ బతికేమున్నది, వాళ్ళని కొడుతున్నారు. అంటే ఫ్రీ బస్ ఫెయిల్ అయింది అంటారు. అయితే ఫెయిల్ అయిపోవడం ఏంది, అసలు తీసేరా నాయన, మాకు ఎందుకు, ఎవడు అడిగిండ్రా నిన్ను అని అడుగుతున్నారు. మాకు ఇచ్చే 2500 ఇవ్వమంటున్నారు. మహిళలకు 2500 ఇస్తాడు, వృద్ధులకు ఇస్తాడు. ఎక్కడ పోతున్నాయి, ఏ స్కీమ్ లేదు, అన్ని స్కీమ్లు కేసీఆర్ స్కీమ్లు అన్ని ఆపేసిండు. రేవంత్ రెడ్డి స్కీమ్లు కూడా బొందబెట్టేసి కరెంటు విషయంలో కూడా న్యాయమే చేస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. కరెంటు విషయంలో అయితే ఇక మాట్లాడితే ఇక నాకు వస్తాయి. కరెంటు విషయం గురించి మాట్లాడక రేవంత్ రెడ్డి ఫస్ట్ కరెంటు విషయంలోనే ఫెయిల్ అయిపోయింది. 4 గంటలు పోతుంది అమ్మ, అప్పుడు 5 నిమిషాలు పోకపోతుండే. 5 నిమిషాలు పోతే కేటీఆర్కు ఫోన్లు చేస్తుండే. వర్షం పడి చెట్లు పడిపోతే కేటీఆర్కు ఫోన్లు చేస్తుండే. ఈరోజు ఎక్కడ చూడు అక్కడ హైదరాబాద్లో చెత్త కుండీలు నిండిపోయినాయి. అసలు ఎంత గలీజ్ అయిపోయిందంటే హైదరాబాద్. జిహెచ్ఎంసీ ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. జిహెచ్ఎంసీలో మేయర్ ఎక్కడుంది, డిప్యూటీ మేయర్ ఎక్కడున్నారు, కార్పొరేటర్లు ఏం పని చేస్తున్నారు, అసలు ఎవరు ఎక్కడున్నారో ఎవరికి అర్థమవుతుంది. జిహెచ్ఎంసీ మొత్తం అదైపోయింది. మళ్ళీ అసలు వాటర్ అంటున్నారు, 1 రూపాయితో వాటర్ ఇచ్చిండు. ఈరోజు వాటర్ బిల్స్ కట్టమని చెప్పేసి జనాలను అసలు ఎట్లా అంటే ఉరికిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. బాపు కేసీఆర్ 1 రూపాయి తీసుకోలేదు, 1 రూపాయితో కనెక్షన్ ఇచ్చిండు, వాటర్ బిల్ లేదు. రీసెంట్గా జరిగిన ఒక దాంట్లో చూసుకున్నట్టయితే కేటీఆర్ గారి రేవ్ పార్టీ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, కేటీఆర్ గారి బామర్ది అయినటువంటి రాజ్ పాకాల గారి విషయంలో కూడా మాట్లాడుకున్నాం. అయితే దాంట్లో డ్రగ్స్ విషయంలో కానీ అమ్మాయిల విషయంలో కానీ ఫస్ట్ ఒకసారి ఏమో దీపావళి పార్టీ అని చెప్పేసి అన్నారు, తర్వాత గృహప్రవేశ పార్టీ అని చెప్పేసి అంటే వాళ్ళకే ఒక క్లారిటీ లేకుండా తప్పుదో పట్టించడానికి మాత్రం ఇవన్నీ అన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దానికి తగ్గ ప్రూఫ్స్ కానీ అది కానీ కూడా చూడడం కూడా జరిగింది. అది నిజమే అంటారా? రేవ్ పార్టీలో ఇవన్నీ రేవ్ పార్టీ అనడమే తప్పదు, అది ఇంట్లో పార్టీ. రేపొద్దున నా ఇంట్లోనే గృహప్రవేశం చేసుకుంటాం, 100 మంది ఉన్నారు, 50 మంది మా వాళ్ళు ఉంటారు, బాటలు తెచ్చుకుంటారు, కూర్చుంటారు, తింటారు, తాగుతారు. అది రేవ్ పార్టీ అయిపోతుందా? ఇంట్లో 70 ఏళ్ళతో రేవ్ పార్టీ చేసుకుంటామా? ఇంట్లో 70 ఏళ్ళు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ చుట్టాలు ఉన్నారు, వాళ్ళ లేడీస్ ఉన్నారు, వాళ్ళందరినీ చూపించారు కదా వీడియోలలో. వాళ్ళందరితో రేవ్ పార్టీ చేసుకుంటారా? మళ్ళీ రేవంత్ రెడ్డి చేసుకుంటాడేమో అట్లా. అది నిజం కాదు. ప్రూఫ్ అయిపోయిన తర్వాత మాట్లాడాలి. లైసెన్స్ లేని దాని గురించి, అంటే పర్మిషన్ లేని దాని గురించి కూడా విదేశాల నుంచి మందు తీసుకొచ్చుకొని కూడా పార్టీ చేసుకున్నారని చెప్పి. విదేశాల నుంచి మందు తీసుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇళ్ళలో చూసుకోమని చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళలో కూడా ఉన్నాయి బాటలు. ఈ రోజులలో మామూలమ్మ, అది తెచ్చుకుంటున్నారు, ప్రతి ఒక్కరు తెచ్చుకుంటున్నారు. దానికి లైసెన్స్ కావాలా? పర్మిషన్ కావాలి. పర్మిషన్ ప్రతి వేరే బ్రాండ్. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ బామ్మార్దినే ఎందుకు టార్గెట్ చేసిండు? వేరే వాళ్ళు లేరా? సెలబ్రిటీలు ఎంతమంది లేరు? నేను చెప్తా, లైన్గా చెప్తా, వాళ్ళ ఇళ్ళలో పోయి చూడమని చెప్తా. ఇప్పుడు అందరి ఇళ్ళలో పర్మిషన్లు తీసుకున్నారా? ఇదంతా ఒక టార్గెట్ చేసి ప్రజలల్లో కేటీఆర్, కవితక్క, కేసీఆర్, హరీష్ అన్న ఈ 4గురిని టార్గెట్ చేసిండ్రు. వాళ్ళని ఏదో ఒకటి దెబ్బతీసి వీళ్ళని పక్క జరపాలి. అది కాని పని. తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమకారులు ఇవన్నీ అలవాటే, ఇవన్నీ చూసిన వాళ్ళే వాళ్ళందరూ. ఏదో అంటారు కదా, 6 గ్యారంటీలను తప్పుతో పట్టియడానికి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తుండే రేవంత్ రెడ్డి. ఇంకో విషయం తీసుకున్నట్టయితే మంత్రి కొండా సురేఖ గారు కూడా మొన్న కేటీఆర్ గారి మీద ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో కేటీఆర్ గారికి ఉన్న విభేదాలు ఏంటో చూసాం. అయితే కేటీఆర్ గారికి సమంత గారికి తీసుకున్నట్టయితే అది నిజమే అంటారా? కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం అని మీరు అంటారా? ఇంకొకటి చెప్తానమ్మా, కొండా సురేఖ గారి గురించి కూడా అమ్మ నీకు మీడియా ద్వారా చెప్తున్నా, మహిళలను
మీరు ఒక మంచి పదవి మీద వచ్చింది ఇప్పుడు మహిళ, మీరు బీసీ, మీరు కూడా కాపులే. కాపుల గురించి నాకు కూడా గర్వం, ఎందుకంటే మీరు ఏ పార్టీ అయినా పర్లేదు, ఒక మంత్రి అయినరు. మీరు మంత్రి అయిన దానికి తగ్గట్టు మాట్లాడండి. మంత్రి తగ్గట్టు మాట్లాడకుండా పర్సనల్ లైఫ్లో అవసరం లేదు, రాజకీయంలో పర్సనల్ లైఫ్లో అవసరం లేదు. రాజకీయంలో ప్రజలకు ఏం చేస్తున్నాము అది కావాలి. ఇప్పుడు పర్సనల్ లైఫ్లోకి పోతే ఏం అవసరం నీకు? నీ పర్సనల్ లైఫ్లో తీసి బండ బూతులు తిడుతున్నారు కదా, నీది నువ్వే దవ్వుకున్నావు కదా. ఈరోజు బండ బూతులు తిడుతున్నారు ఆమె. ఒక మహిళ అయి నువ్వు ఏదో 10 మంది మీద వేసి అంటే అది వేరు. పర్సనల్గా ఒక లేడీ పేరు తీసి రాజకీయంలో సినీ రంగాలైనా మహిళలు చాలా తక్కువ మంది ఉన్నాం. అందులో మాట్లాంటి వాళ్ళము రావడానికి ఇప్పుడు రావాల్సిన వాళ్ళు కూడా ఇట్లాంటివి చూసి కూడా రానివ్వరు. ఈరోజు ఎక్కడో ఉన్నది భారతదేశం, మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మహిళలు ఎక్కడ వరకు ఉంటారు? ఈరోజు ఆమె కొండా సురేఖ గారు ఏం మాట్లాడుతున్నారో ఆమెకు అర్థమైతలేదు. అమ్మ కొండా సురేఖ గారు, మీ గురించి ఇంకో ఛానల్లో కూడా మాట్లాడి నేను సొంతంగా కూడా ఒక వీడియో చేసి పంపించిన. ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. మీ పదవికి మీరు ఒక హుందా పదవి, మీది మహిళ అయ్యి ఒక హుందా పదవి ఉన్నది, ఆ పదవికి ఇజ్జత్ ఇయ్యండి. రేవంత్ రెడ్డి గాడా ఇస్తలేడు, మహిళ అయ్యి నువ్వు కూడా ఇస్తలేవు. అసలు కాంగ్రెస్ ఎక్కడ కొట్టుకపోతుంది అనేది అర్థమైతలేదు. కాంగ్రెస్ను బొందబెట్టడానికి రేవంత్ రెడ్డి వచ్చిండు, అందులో ఒక మహిళ అయ్యి మీరు కూడా వచ్చిండు. కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేసినావు అమ్మ నువ్వు? అసలు కేటీఆర్ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరా? కేటీఆరే ఉన్నాడా? ఇక మొత్తం కేటీఆరే కనిపిస్తుండా? కేటీఆర్ లేకుంటే ఇక వేరే పర్సనల్గా ఎంతమంది ఎక్కడ పోతుర్రు, ఎవరెవరు పోతుర్రు అవన్నీ లిస్టులు తీయండి. మళ్ళీ అవన్నీ తీస్తే మేము కూడా మాట్లాడతాం. కేటీఆరే కనిపిస్తుండు కొండా సురేఖకు. ఆ కొండా సురేఖకు మళ్ళీ ఆమె పర్సనల్ సమంత గురించి అసలు ఆమె పేరు ఎట్లా తీస్తారమ్మా తల్లి? నీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. పర్సనల్గా మాట్లాడేది ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టము. ఎవరివి పర్సనల్ ఫోన్లు తీస్తే బయటికి బండ బూతులు వెళ్తున్నాయి ఇవాళ రేపు బండగా. అసలు ఆమె గురించి మాట్లాడాలంటే కూడా నాకు కూడా సిగ్గుచేటు అనిపిస్తుందమ్మా. ఒక మహిళ అయి ఆమె గురించి మాట్లాడదలుచుకుంటలేను. ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చినాం, మహిళలు చెప్పుతో కొడతారు అట్లాంటి మాటలు మాట్లాడితే. అట్లాంటి పొజిషన్ వచ్చిన తర్వాత మహిళలకు మంచి పనులు చేయి తల్లి కొండా సురేఖ గారు. మీరు దేవాదాయ శాఖ మంత్రి, మీరు గుళ్ళల్లో పోండ్రి, పూజలు చేపిండ్రి, యాగాలు చేపిండ్రి, యజ్ఞాలు చేపిండ్రి. మా బాపు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన యాగాలు యజ్ఞాలు చేసిర్రు. కాంగ్రెస్ పాలనలో మంచి పనులు కావాలని చెప్పేసి యజ్ఞాలు చెప్పింది. బ్రాహ్మణులకు మంచి పనులు చేయండి, వాళ్ళకి జీతాలు పెంచుండ్రి. ఇట్లాంటి పనులు చేయి తల్లి కొండా సురేఖ. ఇక ఇంకో విషయం తీసుకున్నట్టయితే ఇప్పటిదాకా కూడా తెలంగాణలో మంత్రి పదవులు కూడా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు తన ఆధీనంలోనే పెట్టుకున్నారు? ఇప్పటికీ తెలంగాణలో కూడా హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ దిక్కులేని మంత్రులు కూడా ఉన్నారని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అయినా హోంశాఖ అయినా కానీ వాడు ఎందుకు పెట్టుకున్నా అంటే వాడు గుంపు మేస్త్రి కాబట్టి పెట్టుకుంటు. వాడు చదువుకోలేడు, అన్పడు కాబట్టి నేనే విద్యాశాఖని అనుకుంటున్నాడు. విద్యాశాఖ మంత్రి ఆయననే అయిపోయిండు, హోమ్ మినిస్టర్ ఆయనే అయిపోయిండు, ముఖ్యమంత్రి కూడా ఆయనే అయిపోయిండు. కాబట్టి ఇంకా 2 నెలలు అయితే దిగిపోతాడు. ఈ 3-4 ఆయననే అనుభవిస్తున్నాడు. అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఓటమి పాలు అవుతుంది అంటారా? అయిపోయింది. రేవంత్ రెడ్డి అంటే ఎలా చెప్తున్నారు? 6 గ్యారెంటీలకు 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్ గా రన్ అయితే అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, ప్రజలు కూడా అంటున్నారు. ఆ తర్వాత ఇంకోటి ప్రజలు అంటలేరమ్మా, ప్రజల పేరు తీయకుండా ప్రజలు ఎక్కడో కొట్టుకపోయారు. రేవంత్ రెడ్డికి ప్రజలు కనిపిస్తలేరు. ఓట్ల ముందే ప్రజలలో కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు, వాళ్ళ కష్టాలు కూడా అరుచుకుంటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. కష్టాలు అరుచుకోవడం వేరు, కష్టం తీర్చేది వేరు. కష్టాలు ఎంతో మంది, నేను కూడా పోతా కష్టాలు అరుచుకుంటాను కాదు కదా, కడుపు నిండదు కదా వానికి. సంక్షేమ పథకాలు ఇయ్యండి, ప్రతి సంక్షేమ పథకం ఎక్కడ బొందబెట్టేసింది, గతం అయిపోయింది. 5 నెలల్లో ఒడ్లు తీసుకుంటలేడు రైతు, ఒడ్లు పోసుకొని రోడ్ల మీద వండుకొని ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు ఆటో వాళ్ళ కోసం కేటీఆర్ అన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నాడు. ఆటో వాళ్ళు ఎక్కడ పోయింది? ఒడ్లు ఎందుకు తీసుకుంటలేవు? ప్రతి ఒక్క విషయం నాశనం చేసేసిండు. ప్రతిదీ నాశనం అయిపోయింది. రేవంత్ రెడ్డి పాలనలో ప్రతిదీ నాశనం అయిపోయింది. యువర్ ఫెయిల్, రేవంత్ రెడ్డి ఫెయిల్. అంటే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారు? మధ్యంతర ఎన్నికలు ఏం రావమ్మా. మహారాష్ట్ర షిండే గవర్నమెంట్ ఎట్లయింది అట్లయితుంది. ఇక్కడ మళ్ళీ బాపు కేసీఆరే వస్తారు. అంటే అందరు ఎమ్మెల్యేలు మొత్తం కేసీఆర్కి సపోర్ట్ చేస్తారు అనుకుంటా. ఖచ్చితంగా చేయాల్సిందే. ఈరోజు వాళ్ళు బతకాలంటే కేసీఆర్కి సహాయం చేయాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్లో నేను అడుగుతున్నాను కదా, ముఖ్యం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఆ మంత్రులు తప్ప ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఊర్లల్లో ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ప్రజలలో పోతుండ్రా? వాళ్ళ సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? వాళ్ళని పోయి అడుగుండ్రి. వాళ్ళని అడిగి ప్రతి జిల్లా, కామారెడ్డి ఎక్కడుంది, కరీంనగర్ ఉన్నది, ఎంతమంది మా బీఆర్ఎస్ వాళ్ళే కనిపిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఓడిపోయినా కానీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలలో ఉన్నారు.
ఈ రోజు ఎందుకు లేరు రేవంత్ రెడ్డి వాళ్ళు? అంటే తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇంకా అమలు కావండి అంటారు అయితే. తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎక్కడనో కొట్టుకపోయి ఉమ్, అసలు 6 గ్యారెంటీలు పక్కకు పెట్టు, ఉన్న గ్యారెంటీలే ఇస్తలేడు. ఆన్కే గ్యారెంటీ లేదు. రేవంత్ రెడ్డి పొజిషన్కు ముఖ్యమంత్రికే గ్యారెంటీ లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఎంబడి అది కూడా కొట్టుకొని పోయి. ఫైనల్గా మీ మాట ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ గవర్నమెంట్కి? తెలంగాణ గవర్నమెంటే నాకైతే ఇప్పుడు జీరో అనిపిస్తుంది. ఉమ్, గాడిది గుడ్డు అన్నాడు చూడు, ఆ గాడిది గుడ్డు కనిపిస్తుంది ఇప్పుడు. తెలంగాణ గవర్నమెంట్ గాడిది గుడ్డు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి. రేవంత్ రెడ్డి పరిపాలన మళ్ళీ మా బాపు కేసీఆర్ రావాలి, మళ్ళీ తెలంగాణ సంక్షేమ పథకాలు ప్రగతి పదంలో పోవాలి. మీ పరంగా రేవంత్ రెడ్డి గారిని ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను రిక్వెస్ట్ ఏం చేయవానికి, వానికి నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తా? వాడు ఆ పదవి మీద ఉండి వాడు మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి. వాడు ఉండి మాకు రిక్వెస్ట్ చేసి మా పథకాలు ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ రైతు బంధు, రైతు బీమా, 6 గ్యారెంటీలు, సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ మా బాపు కేసీఆర్ అని చేయమని చెప్తున్నాం. అది కూడా చెప్తున్నాం, ఏం రిక్వెస్ట్ ఏం చేయం వానికి. అంటే మీరు అసభ్యకరంగా అంటే వాడు వీడని వాడు వీడు ఎందుకు మాట్లాడడం? బరబ్బర్ మాట్లాడతాం. బాపు కేసీఆర్కి ఇజ్జత్ ఇయ్యడానికి మేము బరబ్బర్ మాట్లాడతాం. బాపు కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన ఆయనకు మేము మాకు దేవుడు ఆయన. సభలో కూడా మేము ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది అంటున్నారు. మరి మీరు ఎలా ఎందుకనలేదు మాట్లాడతారు? ఎందుకనలేదు? ప్రతి సభ మీరు చూడండి, రేవంత్ రెడ్డి సభ, ప్రతి సభలో కేసీఆర్ అంటే వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడడం అనేది ఎందుకు మాట్లాడము? ఇంకెన్ని రోజులు ఊరుకోవాలి? 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేము, మేము అధికారంలో లేనప్పుడు మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్తున్నాం రేవంత్ రెడ్డికి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడలే, ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చినాం. మీలాగా మేము ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు మాట్లాడలే. ఈరోజు మేము ఉన్నాము, ఈరోజు ఓడిపోయినా కానీ ప్రజలలో ఉండి మాట్లాడుతున్నామంటే అదే అడుగు. మేము దాని గురించి నీలాగా నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట్లాడుతుంటే మీరు ఎక్కడ వస్తున్నారా నాయన? మీరు ఎవరిని రానియకపోతుంటే మేము మా బాప అధికారం ఇవ్వలేదు మాకు. మనం ఇప్పుడు ఆయన కూడా ఏమంటలేడు, ఎందుకంటే ఆయననే తిడుతున్నా. ప్రతి ఒక్కరు తిట్టడం ఏందమ్మా? అసలు తిట్టి బండ బూతులు తిడుతున్నావు. ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా ఆయనకు. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు మళ్ళొక్కసారి స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత బాపు కేసీఆర్ని ఏమని అంటే మాత్రం ఖబర్దార్, బాగుండదు. ఈరోజే తెలంగాణ ప్రజలందరూ నిన్ను బట్టలు ఊడదీసి నిన్ను ఉరికిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కటి అంటే మీ సమయాన్ని మాకు ఇచ్చి ఖచ్చితంగా మా బాపు కేసీఆర్ గురించి ఇక్కడ వరకు ఏమన్నా ఏం మాట్లాడమన్నా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. చూసారు కదా, మా మంజుల గారు వెల్లడించింది 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు కావు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా ప్రజలు ఏ మాత్రం రిసీవ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మంజుల గారు వ్యక్తించారు. మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తారా, చెయ్యరా? అసలు కేసీఆర్ గారిని టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారా, లేకపోతే 6 సంక్షేమ పథకాలు కూడా తప్పుదోవ పట్టించడానికి మాత్రం ఇవన్నీ చేస్తున్నారా అనేది కూడా వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.